ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాగానే ఇప్పుడు 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేస్తామంటూ చంద్రబాబు గారు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉద్దేశించి మరొక హామీ కూడా ఇచ్చారు. మేము జూలై నెలలో అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై నెలకి సంబంధించినటువంటి 4,000 పింఛన్తో పాటుగా ఏప్రిల్, మే, జూన్లలో ఒక్కొక్క 1,000 చొప్పున 3 నెలలకి 3,000 ప్లస్ ఈ యొక్క 4,000 మొత్తం 7,000 పింఛన్దారులకి ఇస్తామంటూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పింఛన్దారులకి ఆయన భారీగా ఒక ఆఫర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారి ఈ వ్యూహం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పింఛన్ 3,000 కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు గారు ఆ 3,000 పెన్షన్ని 4,000 చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే కూటమి అధికారంలోకి రాగానే జూలైలో 4 నెలలు, అలాగే ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్లో కూడా ఒక్కొక్క 1,000 చొప్పున 3 నెలలకి 3,000 మొత్తం కలిపి 7,000 ఇస్తామంటూ కూడా ఆయన పెన్షన్దారులకు హామీ ఇస్తున్నారు. ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి మేడం ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఇప్పుడు గత మనందరం చెప్పుకునేదే చరిత్ర చరవడమే కానీ తప్పట్లేదు. 5-6 రోజులుగా ఈ పెన్షన్లు, వాలంటీర్లు దీని మీదే నడుస్తోంది చర్చ. మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, మొత్తం సౌత్లో నడుస్తోందేమో దీని మీద చర్చ. దీనికి కారణం ఏంటంటే, ఆయన ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్కి వేస్తారు ఎప్పుడు పెన్షన్లు కానీ ఈ పథకాలకు సంబంధించినవన్నీ, ఈ వితంతువులకి, తర్వాత అవ్వాతాతలకి, వీళ్ళందరికీ కూడా దివ్యాంగులకి సామాజిక పెన్షన్లన్నీ. కానీ ఈసారి ఆయన వెయ్యలేదు. వెయ్యకపోవటమే కాకుండా ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టాలని చూశారు ఆయన. ఇంకో విషయం ఏమైందంటే, 3వ తారీఖు తర్వాత ఇస్తాను వాళ్ళ పేపర్లో ప్రకటించినప్పటికీ వాళ్ళు ఇవ్వలేదు. 3వ తారీఖు తర్వాత ఇవ్వలేదు. ఇవాళ 6వ తారీఖు వచ్చింది, కొంతవరకు పెన్షన్లు ఇచ్చారు. నిన్న మొన్న దీని మీద ఒక పెద్ద హై డ్రామా నడిపించారు వాళ్ళు. మనందరం చూసాం. 2 ముసలి వాళ్ళని పాపం ఇట్లా మోసుకొచ్చి నలుగురు వాలంటీర్స్, ఆ వాలంటీర్స్ ఎండలో తీసుకొచ్చి పాపం వాళ్ళు దానివల్ల చనిపోయారు. చంద్రబాబు నాయుడు వల్ల వీళ్ళు పెన్షన్కి వచ్చి పెన్షన్ రాకపోవటానికి కారణం వాలంటీర్స్ని పక్కకు పెట్టడానికి కారణం చంద్రబాబు. ఇట్లా ఒక సాలెగూడులాగా ఒక కథ అల్లారు వాళ్ళందరూ. ఈ లింక్ అంతా తీసుకొచ్చి మొత్తానికి దీనికి అంతటికీ మూల కారణం చంద్రబాబు నాయుడు అండ్ కో అని పెట్టారు వాళ్ళు. అయితే అసలు నువ్వు ఫస్ట్కి పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, అంతకంటే ముఖ్యంగా సిఎస్ అనేవాడు మనం అందరం చెప్పుకున్నాము. ఆయనకు అడ్మినిస్ట్రేషన్లో చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఆయన బాగా అనుభవజ్ఞుడై ఉంటాడు. అటువంటి వ్యక్తి దీన్ని మళ్ళీ ఆయన కూడా పాపం పార్టీ తరఫున పనిచేస్తూ ఈ విషయాన్ని విస్మరించి దీన్ని ఇప్పుడు డబ్బులు ఎలాగా లేవు, నిధుల కొరత ఒక పక్క ఉంది, ఉన్న నిధులన్నీ వాళ్ళకి పంచుకున్నారు వాళ్ళు. ఇవన్నీ జరిగాక ఎంతసేపు చూసినా చంద్రబాబు నాయుడు అంటుంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒక వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఇచ్చుకున్నారు ఆయనకి ఇవ్వకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ ఆయన బాధ్యత అది. ఇప్పుడు మన మీద ఒక అకారణంగా నింద వేసినప్పుడు ఆ నిందని చెరిపేసుకోవాల్సిన బాధ్యత, అసలు విషయం ఏంటి అనేది చెప్పాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఆ రకంగా ఆయన ఒక బాధ్యతాయుతమైన ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇంతకుముందు. ఇప్పుడు బాధ్యతాయుతమైన అధికార పక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి, కూటమి నాయకుడిగా కూడా ఉన్నారు వారు. ఆ ఉద్దేశంతో వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, అమ్మ మీ అందరికీ కూడా నేను పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పలేదు, నెంబర్ 1. నెంబర్ 2, వాలంటీర్ వ్యవస్థని లేకపోతే వాలంటీర్లను పక్కకు పెట్టమని నేను చెప్పలేదు. మేము వాలంటీర్ల వ్యవస్థకి మేమేమీ వ్యతిరేకం కాదు. మేము ఫస్ట్ రాగానే వాలంటీర్లకు సంబంధించిన ఫైల్ మీదే సంతకం చేస్తాము. ఇది అంతకుముందు కూడా వారు చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు అసలు 2,000 ఉన్న పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రాకముందు 3,000 చేస్తాను అని చెప్పారు. మామూలుగా ఇప్పుడు మీరు ఒక వ్యక్తిగా మీరు చెప్పండి, 3,000 చేస్తానంటే మీరు ఇమీడియట్గా చేస్తారని నేను అనుకుంటాను కదా. ఒక పెన్షన్దారుగా నేను ఏమనుకుంటాను, ఓహో 2,000 3,000 ఒక 1,000 వెంటనే పెంచేస్తారు అనే ఒక దృష్టే ఉంటుంది నాకు. మీరు అధికారంలోకి వచ్చాక అలా చెప్పకుండా, నేను మీకు విడతల వారీగా పెంచుతానన్నాను, నేను 250 రూపాయలే పెంచుతాను ఏడాది, కానీ
మధ్యలో ఒక ఏడాది ఎగ్గొట్టి ఆయన ఇప్పటికి 3,000కి వచ్చింది ఆ పెన్షన్. అంటే ఇది మాయే కదా, ఇది జగన్మోహన్ రెడ్డి మాయేనండి కాదా? ఇంత మాయ చేసి ఇప్పుడు మళ్ళా డబ్బులు లేకుండా చేసి నిధుల కొరతతోటి దీన్ని తీసుకెళ్ళి అభాండాన్ని వచ్చి ప్రతిపక్ష నాయకుడి మీద వేసేసి ఇంత కథ నడుపుతున్నారు వీళ్ళు. సో దీంతో ఏమైంది, నేను చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయను ఒకటి, రెండోది అసలు మీ అందరికీ కూడా ఇంకొక మంచి గుడ్ న్యూస్ ఏం చెప్పారంటే ఆయన ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆయన. నేను 4,000 పెన్షన్ చేస్తానని ఎలాగా చెప్పారు, అది వాళ్ళ ఇందులో కూడా పెట్టారు వాళ్ళు. అది కాకుండా ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు 3,000 వాళ్ళకి పడతాయి. ఈయన ఆల్రెడీ హామీ ఇచ్చింది మార్చి నెలలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి అంటే ఒక్కొక్క 1,000 ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకి పెన్షన్దారులకి. సో ఏప్రిల్లో 3,000 కాకుండా 3,000, ఈ 3,000 జూన్ వరకు ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తుంది. జూన్ 4 మనకి రిజల్ట్ వస్తుంది కాబట్టి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఆయన అధికారంలోకి రాగానే ఏప్రిల్ మే జూన్ ఒక్కొక్క నెలకి ఒక్కొక్క 1,000 చొప్పున ఈ 3,000 ప్లస్ జూలై నెలలో 4,000 ప్లస్ 7,000 మొత్తం మీకు ఇస్తాను అని ఆయన చెప్పారు. ఇది జరిగింది. దీనివల్ల నిజంగా పెన్షన్దారులకి చాలా గుడ్ న్యూస్ ఇది. ఇప్పుడు ఈ 3 నెలలు ఆయనకు సంబంధం లేకపోయినా ఇస్తానన్నారు ఆయన. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎవరికి సంబంధం లేదు, ఇప్పుడు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. అది కాకపోతే ప్రభుత్వ విధానాలు ఎలాగంటే ఇప్పుడు పథకాలు యథావిధిగా కొనసాగుతాయి. ఇందులో ఎవరికి చెందదు, ఇది ఈ క్రెడిట్ ఎవరికి వెళ్ళదు. ఇప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డికి చెందదు, ఇటు చంద్రబాబు నాయుడు గారికి చెందదు. కానీ ఒకసారి ఆయన ప్రభుత్వం వచ్చాక, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఆయన ఇంప్లిమెంట్ చేసిన రోజు నుంచి ఆ పథకం ఆయనకే వర్తిస్తుంది. అంటే ఆయన పేరు మీదే నమోదు అవుతుంది అది, బికాస్ ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. ఇక్కడ జరిగింది ఇది, ఆయన నిన్న ఇచ్చిన హామీ అది. ఓకే మేడం, గతంలో కూడా 2019లో 2,000 ఉన్నటువంటి పెన్షన్ను నేను 3,000 చేస్తా అంటూ కూడా చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. కానీ అప్పటికీ కూడా ఆ హామీని నమ్మారో మరి లేదో తెలియదు, కానీ చంద్రబాబు గారు 2019లో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 3,000 ఉన్నటువంటి పెన్షన్ని కూడా చంద్రబాబు గారు 4,000 చేస్తాను అంటున్నారు. ఇది ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? 2019 పరిస్థితి వేరండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నమ్మకపోవటం కాదు, అది ప్రజలు ఒక మాయలో పడిపోయారు. ఓకే, అంతేగాని అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద అయిష్టత ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు అసలు అంతకంటా లేదు అయిష్టత. అప్పుడు ఏం జరిగిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలనేది ఆయన జీవితాశయం అయిపోయింది. తండ్రి చనిపోయినప్పుడు ఆయన 7 దగ్గర కూడా సంతకాలు సేకరించాడు ఎమ్మెల్యేల దగ్గర, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని. సో ఆ ఒక్క కోరికతోటి ప్రజల్లోకి వెళ్ళి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేసరికి ప్రజలు నమ్మారు అతన్ని. సరే చిన్నపిల్లాడు అడుగుతున్నాడు అన్నట్టుగా. అందులో రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన గుర్తింపు ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమీ గుర్తింపు లేదు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు అంతే, అతను బిజినెస్ పర్సను. నేను ఏ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు, నాకు ఏ వ్యవహారాలతో నాకు సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అటువంటి వ్యక్తిని నమ్మి అప్పుడే ఈ బాబాయ్ హత్య జరగటం, అంటే జరిపించిన వాళ్ళే అనుకోండి, ఈ బాబాయ్ హత్య జరగటం అనేది ఆయనకు ఒక పెద్ద ప్లస్ అయింది. అంటే ప్లస్ అయ్యేలాగా ఆయన చేసుకున్నాడు. ఇదేమి ఆటోమేటిక్గా జరిగింది కాదు, అసంకల్పితంగా జరిగింది కాదు. ఓకే, అది వీళ్ళు చేశారు కాబట్టి దాన్ని ఒక కారణంగా చూపించుకుని అది చంద్రబాబు నాయుడు ఒక బూచిలాగా చూపించి వాళ్ళు నెగ్గడం జరిగింది. అయితే 5 ఏళ్లలో ప్రజలకుండే ఈ భ్రమలన్నీ కూడా తొలగిపోయాయి. ఓకే, తొలగిపోయి ఇప్పుడు వాస్తవాలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఇప్పుడు 4,000 ఇవ్వకపోయినా చంద్రబాబు గెలుస్తారు, 4,000 ఇచ్చినా చంద్రబాబు గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇప్పుడు రాష్ట్రం అతలాకుతలం అయిపోయి ఉంది అన్ని రకాలుగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గంజాయి, డ్రగ్స్, మనకి తర్వాత ఈ మద్యం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ హామీలు ఆయన అన్నీ నెరవేర్చానంటున్నారు. 95% నా హామీలన్నీ నెరవేర్చాను జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ 95% హామీలన్నీ కూడా ఈ మద్యం ఇదేదైతే ఉందో మద్య నిషేధం అని చేస్తానని చెప్పారు కదా, చెయ్యకుండా ఉన్న దాంట్లో ఈ మొత్తం డబ్బంతా ఒక్క దాంట్లోంచి వస్తుంది ఆయనకి. ఓకే, సో ఇవి ఆయన చేసినా దీనివల్ల ప్రయోజనం లేదు. ఆయన చేయాల్సింది మద్య నిషేధం, అది చెయ్యలేదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రజలు కూడా ఇప్పుడు చాలా తెలివిగా ఉన్నారు. వాళ్ళు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అంటే వచ్చే నాయకుడు అభివృద్ధి చేసి మాకు మంచి భవిష్యత్తు కావాలి, అప్పులులోంచి రాష్ట్రాన్ని బయటకు తీయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి తప్పకుండా ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏమీ నెగిటివ్ కాదు, చాలా పాజిటివ్ ఇది. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.